ప్రపంచముల గల బాధలన్నీ ఒక్కటొక్కటిగా వచ్చి నన్నే చేర్చున్నట్లు అనిపించుతున్నది. ఈ బాధలకు అంతే లేదా అన్న? సర్వ విషయములు తెలిసినవాడు, సర్వ సమృద్ధుడవు, సర్వ సమర్థుడవు. నీవు అన్నవయ్యేది కూడా నాకు ఈ బాధలు తప్పవా అన్న? దుర్వార వైర వీర విచ్ఛేదన సమర్థులై చండ ప్రచండ మహాభారత సంగ్రామ విజేతలు, అజేయ బాహుబల విక్రమస్ఫురణ విజృంభమాన మహోత్తేజులై 5 భక్తులకు అనంగు పత్రులయ్యేది కూడా నాకు ఈ దయనీయ తప్పదా? ఇంతటి సమున్నత స్థితిలో ఉన్న నేను ఇట్టి దుర్భర క్షోభను అనుభవించుతున్నాను. ఇక సామాన్య స్త్రీల పరిస్థితులు ఎన్ని కష్టములు అనుభవించినను 5 పుత్రులకు తల్లి రైతున్న మహదానందం నన్ను ఆనంద సముద్రమును వదలడుతుండగా ఒక్కసారిగా ప్రళయం సంభవించి నా ఆనంద వాతిని కలచవేయించినది. ఒక్కరా ఇద్దరా 5 పుత్రులను విధి నాకు క్రూరముగా దూరము చేసినది. ఈ పుత్ర శోకమును నేను, ఈ కడుపు కోతను నేను ఎక్క సహించుని, పుణ్యాల పంటయో పుత్రులైనా కంపతుల జీవన అనంతకాల ప్రభంజనమునకు అటు నిలుపుట హరిహరాదులకు కూడా సాధ్యపడుతుంది. విచిత్రం అన్నా, నీవు కూడా వేదాంత ప్రసంగములే చేయుచుంటువా? అనంత ప్రేమ సంధాయపడలేదు. ఇట్టి ఓదార్పు మాటల నేను నీ నుండి ఆశించినది. ఎన్ని కష్టం అనుభవించడమేనా ఆనాడు నీవు నా మాన ప్రాణమును రక్షించదు. సరే, శిశుహత్య బ్రహ్మహత్యతో సమానమైనది కదా. ఈ విషయం అశ్వత్థామకు తెలియదా? నిద్రించుచున్న పసిపాపలను వధించుటకేనా ద్రోణుడు ద్రోణపుత్రుడికి శస్త్రాస్త్ర విద్యను నేర్పించినది? ఇదేనా వాడి పోషణ? ఇదేనా వాడి ప్రతాపం? 9 మాసములు మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లికి పుత్రుల హఠాన్మరణం ఎంత శోక కారణము! ప్రేమాభిమానములు తెలియని బ్రహ్మచారి అయిన చెడు ఏమి తెలియదు. శాస్త్రవేదములను చదివి బ్రహ్మచర్యముగై కొని బ్రాహ్మణుడై దయను మనమున ఇసుమంత తాల్పకుండా గురుని పరమును గంగలో కలిపినా అయినా మరెవరిని నేను చెప్పమందుకు? అతడు నిమిత్త మాత్రుడా? అయినా మరెవరికి నీ కాదు నీకు తెలియనన్నమాట. ద్రౌపది తెలిసి జరుగవలసినదంతయు
మాతృహృదయ శోకమును నేను గ్రహించగలను. కానీ నీ శుద్ధుల కాలం ఆసన్నమ్మగుటచే అశ్వత్థామ చేతిలో నిహతులైన దాని నీవు శోకించినను అతనిని నిందించినను ప్రయోజనము శూన్యం. శ్రీకృష్ణ, అశ్వత్థామ నిమిత్త మాత్రుడైన చోటు అసలు కారకులు ఎవరయ్యుండు? పరమేశ్వరి. పరమేశ్వరుడు ఉప పాండవులను చంపవలసిన అవసరమేమి? కాలమాసన్నమగవారు లయకారకుడైన శివునిలో లయమగుట తప్పదు. భూతాకృతితో అశ్వత్థామను ఎదిరించి అతని ఆత్మార్పణకు మెచ్చుకుని ఖడ్గముతో పాటు అతనిలో ప్రవేశించినాడు. మొదటనే రుద్రుడైన అశ్వత్థామ శివతేజముతో ప్రళయరుద్రుడైన అందులకే నిమ్ము కూడా ఆ సమయమున అతని కంట పడని జరిగింది. ఆహా ధర్మపురుష, మమ్మల్ని కంటికి రెప్పవలే కాపాడుచుంటేవా? ధన్యోస్మి మహాత్మా, ధన్యోస్మి. వాసుదేవ, మహానుభావ, మమ్మల్ని కాపాడి మరి ఒక్కసారి నీ పాండవ వాత్సల్యతను సాక్షి భీముడకు అనుకుంటున్నాడు. కారణమేమి? సుతులను సహోదరులను చంపిన అశ్వత్థామను వధించినమ్మని నేనే పట్టుబట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్రహ్మహత్యా పాతకము కూడా చుట్టుకుని నీవు భీముడు అశ్వత్థామను చంపుకయ్యా. అశ్వత్థామయన ఎవరన్నా భవ్య శస్త్రాస్త్ర వేదియౌ శివ్యుడతడు బ్రహ్మ శిరనామకాస్త్ర సంభాసుడు కొడుకుడు ఆనయున్న ఆ గురుడే అతడు అతని సంపద భీమునకు అశ్వత్థామ జన్మించినప్పుడు దేవరాశ్వమైన ఉచ్చైశ్రవము వలె భూ నభోంతరాళము రోగునట్టుగా సకిలింపుతో రోధించాడు. అది విన్న ఆకాశవాణి అతనికి అశ్వత్థామ అని నామకరణం చేశాడు. మరొక విచిత్రమైన విషయం ఏమనగా, ఒకనాడు నా వద్దకు వచ్చి నా చక్రము నిమ్మని దానికి బదులుగా తన బ్రహ్మశిరో నామకాస్త్రము ఇచ్చేదను అని సరేనని చక్రమును తీసుకోమనగా దాని అతడు కదల్పలేకపోయాడు. అందులకు అతడు ఆశ్చర్యపడగా, అమ్మా హిమవత పర్వతాగ్రమణ రుక్మిణి సహితముగా 12 సంవత్సరములు బ్రహ్మచర్య దీక్ష పోయి ఘోర తపము చేసి పొందినకి సుదర్శన చక్రము ఇంతకు ఈ చక్రమును పని ఎవరితో యుద్ధము చేతువయ్యా అని నీతోడనే చెప్పేసి అంతటి అహంకారమునకు కారణములు 2. చిరంజీవత్వము, ద్రోణాచార్యునిచే ప్రసాదితమైన బ్రహ్మశిరోనామకాస్త్రం. ఏది ఏమైనది ఈ రెండింటి వలన అశ్వత్థామ అజేయుడు కనుక నిర్వివాదం కావు. అమ్మ ద్రౌపది, అశ్వత్థామతో యుద్ధము భీమునకే ప్రమాదం ఆపదలు ఒక్కటొక్కటిగా వచ్చి పడుచున్నా ఎన్నని సహించగలదు. కోరు చుట్టుపోయిన ఒకటి పూటన్నట్టు ఈ ప్రమాదం. దీనికంతకు కారకురాలు నేనే కదా. కార్యపుత్రులు ఎంత వారించుతున్ననో వినక కోరి కొరవితో తలబొక్కునేట్లు చేసుకో. వాసుదేవ, ఈ ప్రమాదం నివారించు. ధర్మన్న శాంతి అర్జున స్థితుండరయ్యేది తొలుత భీముని వారించి తదుపరి అశ్వత్థామ విషయం సందర్భానుసారముగా ప్రవర్తించబోతారు. ధన్యోస్మి మహాత్మా, ద్రౌపది, నీ కుమారులను నీ సోదరులను చంపిన ద్రోణసుతు శిరం తత్సమానమై వరగిన దాని తెచ్చి నీకు ఇచ్చు నిక్కువనుగా సోదరది
వాడి అశ్వత్థామజనియా? సరే, అది ఆశ్రమ ప్రదేశం. అచ్చట తగవులాడుట తగవు కాదు. ఆ కపటి తపస్సుని ఇదిగే రప్పించుగా. క్రూర కర్మ కపట ధార్మిక అచ్చ కర్మసుండ ప్రశ్నోత్తమ అశ్వత్థామ రమ్ము. భార్య భీమసేన ఇటు రమ్ము. బావా భీమసేన, కృష్ణార్జునులారా, ఎంతసేపు ఇది వచ్చి? ఇప్పుడేనయ్యా? ఏమిటయ్యా భీమయ్య, ఎవరి మీద అరుపులు? అదిగో అత్యంత కలిసోత్రుడైన అశ్వత్థామ ఇది. వాడి తల నా పిడికిలి ముందుకు పనిచేస్తున్నా. నీవంతటి సమర్థుంటవే, అది ఊహించియే అతి త్వరితముగా ఆపద సంభవించకనే ఇత కలుగు తెలుసు. ఆపద ఎవరికి? ఎవరికి? అశ్వత్థామకు. అయినను నీ ప్రచండ ప్రతాపౌద్ధత్యములకు ఈ అశ్వత్థామలు విశ్వత్థామలు ఒక లెక్క ఏమి? లెస్సపలికి తిరు కృష్ణ. నేనెప్పుడూ లెస్సనే వచ్చిండు. అయినను నీవు సామాన్యుడివా ఏమి? బకాసురుని భంగమునర్చింది, కిమ్మీరుని వృక్షరాజములతో నిర్మూలించింది, హిడింబాసురుని కొండలతో బాహుదండలతో పొడిచి పొడిచి దండధన్యతలు పట్టుకుంది, సింహబలుడైన కీచకుని ముష్టిఘాతములతో పొడిచి పొడిచి కాళ్ళు చేతులు తక్కువ కూలి పరితములు చేసి అంతం అందించింది. కీచక సోదరులు 100 వారి అన్నకు సహాయముగా నరకములకు పంపించింది. అటువంటి అసమాన తేజో బలాఢ్యునకు అశ్వత్థామ విశ్వత్థామ ఒక లెక్క ఏమి అని నీవు అనుకుంటుంటే కృష్ణ, అశ్వత్థామను నీవేమీ చేయలేదు. కృష్ణ కృష్ణ భుజ బలమునకెప్పుడు బుద్ధి బలము కలసి ఉన్నను విజయం కలుగగలదు. ముందు వెనుకలుగానక తొందరపడువాడు యుద్ధాన జయమును పడయలేడు. జరగకూడదు జరిగినప్పుడు, జరగవలసినది ఏదియో తెలియనప్పుడు చదువునని తగని ప్రతిజ్ఞలు చేసి గదన ఆడించుకొనుచు ఇది వద్దుట నీకు తగున భీమసేన. కృష్ణ శత్రుల పరాక్రమములను బలాబలములను సరి చూచుకుని ముందడుగు వేయవలేను కానీ తొందరపడినతో ప్రమాదము అధికతరమగును. శత్రువు ప్రమాదము పరాక్రమం పరాక్రమం అంటున్నా. అవునులే, చౌరుడవు అవ్వ గోపిక చారుడవు నీవే ఒకటి సమర్థుడు. అగ్రజ, ఇన్నేళ్ళు గడిచినను ఇంత జరిగినను నీ అమాయక కోపం మాత్రం నేను వినలేదు. పుట్టిల కౌరవంయుల క్రూర చేష్టల నుండి మనల కాపాడిన మానుడితడు. లక్క ఎంతను పెట్టి చిక్కులు కలిగింప మనల కాపాడిన మానుడితడు. ద్రౌపది వేడగా ఆపద తొలగించి మనల కాపాడిన మానుడితడు. గురు గురు వృద్ధుల ఘోరాశ్రముల నుండి మనల కాపాడిన మానుడితడు. దేవదేవుడై భవ్యుడై దివ్యుడౌచు కంటికి నిరెప్పవలగిన కాచుచుండి బావాయని పిలుచును భాగ్యనిచ్చే మనకు జన్మలోన వంశవాక్యములనిపై పలుకనకొనే. అర్జున, గ్రహగ్రస్తుల వైద్యమా, ఈ విజయములన్నింటికి నా చండ ప్రచండ తోటను సముద్రంగా తన తాండవంపులు నీ పాసు పతాస్తాన్ని
ప్రతాపములు కాక ఇతని దర్శించిన ఆయుధము ధరింపని ప్రతిని చేసిన ఇతని పరాక్రమము ఎవరెరుగరు. అర్థంగా నీ అధ్యత్వముని ఈతని సర్వజ్ఞత్వము గ్రహింపలేక కొందరు ఆయుధములు ధరించినను ప్రయోజనం శూన్యం, కొందరు ఆయుధములు ధరింపుకున్నను ప్రయోజనం సిద్ధించు. ఎప్పుడు ఎవరికి ఏది చేయవలనో ఈ మహానుభావులకు తెలిసినట్టు గురులకు తెలియదు. అంత ఎందులకు అశ్వత్థామ ప్రయోగించిన నారాయణాస్త్రము చూచి అందరూ వాహనములు దిగి ఆయుధములు విడిచి శరణు వేయుడు అనే రహస్యం వాసుదేవుడి ఎరిగింపడుచో మన స్థితి నాడితోనే అధోగతి. ఆయుధములు ధరించి మనం ఏమి చేయగలిగి ఏ ఆయుధము ధరపకే మనలను మన సేవలను ఈ మహానుభావుడు కాపాడలేదు. అర్జున, బాగుగా గుర్తు చేస్తుంది. ఆ నారాయణాస్త్ర విశేషమును తెలిపి ఎంత హెచ్చరించినను వినక ఈ పరాక్రమ ప్రచండు రణ మార్తాండుడు రథమును దిగనని ఆయుధమును విడువనని అనగా ఆ నారాయణాస్త్రము ఈతని రథమును ఈతనిని అగ్నికి ఆహుతి చేయగా, బావ అర్జున, నీవు వారుణాస్త్రమును ప్రయోగించి ఆ మంటల నాపి రథము నుండి క్రిందికి ఇచ్చిన సంగతి పాపము ఓడలెల్ల బొమ్మలెక్కిన సంగతి మరిచనేమో. బాబా భీమసేన, ఆవేశమే తప్ప ఆలోచనము లేని నీ అమాయకత్వమును చూచిన కాలివేచున్నదయ్యా. బాబా వాసుదేవ, నీవు చెప్పిన నిజమేనయ్యా, నన్ను క్షమించుము. ఇది నీకును నాకును పరిపాటియే కదా బావా. ఇందులో మనకు మనమే సరిసాటి. అది సరే, ఇప్పుడు విను. అశ్వత్థామో బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణ అక్షౌహిణీ గూర్చి రథము చేసిన యజ్ఞ ఘనభుజుడు నారాయణాస్త్రాన సర్వం హరింప సమగత నిలిచిన శాస్త్రవిదుడు బ్రహ్మశిరో నామ ప్రజ్వలితాస్త్ర ప్రభా విభాసోజ్వల ప్రభవం ద్రోణవదతోడ తత్తుడై ద్రోణు కంటే విపులితోత్సాహ భరితుడై తేజని ప్రథితుడైన అశ్వత్థామ ఎదురు నిలిచి కోరు ఫలుకంగ శక్యమే ఏరికైనా. అదిగో నీ పెడబొబ్బలకు అశ్వత్థామ సంతానించే దేవుడు చూశాడు. కృష్ణార్జున భీమసేన వాగ్యుద్ధంతో పాటు యుద్ధంలో తప్పునండి. సరే కృష్ణ, త్రికురు పాండవులకు యుద్ధము పెట్టి సర్వనాశము నర్చిన చతుర బుద్ధి వైరి పక్షం కుదర్శగా వాగ్విదుండ ఇంతద పేల వచ్చి సుంత చెప్పుమా. అటులన యుద్ధమైపోవా నేనే సమర్థుడనని ఎవరు లేనట్టి సమయాన ఇంత దూరి అవ్వ సుప్త బాలురంపిన సూరవరుడా వదరుచుంటి వినోనికి వచ్చినట్టు
బాబల మీదను చిందులేయా వయను దేనికి వలన బతుకు కాల తెగవయులను చూపుని మగతను తుంచి వైద్యులు జలమును తోటవరుడా పండెడ అన్నము తినుటయా పవరమన్నా కొండ బండల తోడుత కొట్టుకొంచు రక్కసుల చంపినట్టి ఓ రాతి మనిషి నీకు నా తోడ యుద్ధమా తీగెదేలా ఇందరు మహాయోధులుండగా చిన్నవారిపైనయ్యా నీ యుద్ధౌద్ధత్యము. పొగలై సెగలై రగులుచుండగా ప్రతీకారము ప్రతి క్షణము జాజ్వల్యమానమై ప్రజ్వలించుచుండగా వారు వీళ్ళని చిన్న పెద్ద ఎన్నుతోను తారతమ్య జ్ఞానము నశించును. అది జరిగినది. కక్ష తీరినది. కక్ష్యనధిగమించింది. ముని వృత్తిని కొని మౌనముగా మొనుచుంటుంది. నీవనినట్లు పగ పొగలై సెగలై రగిలి పరిపూర్ణముగా చల్లబడకున్నా ఫలితముందున కక్ష కార్చిచ్చు వంటి అది సమూలముగా నాశనమగనంత వరకు ఆగదు. కక్షలున్న ఎడల కాయము చెడిపోవు. కక్ష పెరుగుచుండ కలత పెరుగు. కక్ష జీవహాని కలిగించు లోకాన. కక్ష గలుగు వారి కాల్చు నదియే. దీనికి నీవే చక్కని ఉదాహరణ. మీ తాత అయిన భరద్వాజు ద్రౌపది తండ్రి పురుషోత్త మహారాజు ప్రాణ స్నేహితుడు. మీ తండ్రి ద్రోణుడు ద్రుపదుడు స్నేహితుడు సహాధ్యాయులు కూడా. నీ మూలముననే వారిరువురకు కక్ష పెరిగి విరోధులై ఒకరినొకరు పరాభవించుకుని ఆ కక్షయే ఊతగా కొని ద్రుపదుడు ద్రోణుని సంహరించగల ధృష్టద్యుమ్నుని వరప్రభావమున కొడుకుగా పొందెను. ఆ కక్షయే తీగలుగా సాగి ద్రోణుడు ద్రుపదుని సంహరించెను. ఆ కక్షనే మనసున మండించుకుని శతవృద్ధుడైన ద్రోణుని శవకంఠమును దురుమాడుటకు కూడా ధృష్టద్యుమ్నుడు వెనుకాడదు. ఆ కక్షకు పరాకాష్ఠయే నీ ప్రతీకారేక్షతో ఊపిరి పోసుకున్న ధృష్టద్యుమ్న వధ. ఆ కక్షకు పతాక సన్నివేశమే మా ఈ రాక కాన అశ్వత్థామ కక్ష తీర్చుకుని నీవు సన్యసించినను ఆ కక్ష మాత్రము సన్యసించక మమ్ము నీకు ప్రత్యక్షము గావించినది. సరే కక్షల మాట కొండను నీవు పుట్టినది సద్బ్రాహ్మణ వంశము, మధించినది ధనుర్విద్యా సాగరము, చేపట్టినది క్షత్రియ ఛాతుధర్మం. అంతవరకు బాగుగునైనది. కానీ పసిపాడులపై నీ పశు స్వైర విహారం మీద అర్థం కాకుండా పశు ప్రవృత్తి గల వారికి అది ఎట్లా అర్థమవులే. అశ్వత్థామ ఈ యత్కృత్యములకు పాల్పడి ఆచార్య దేవుడు ద్రోణుల వారి పేరును రూపుమాపింది. అంతటి ధనుష్ పాండిత్య ప్రతిభా విభాషకుల కడుపున చెడ పుట్టింది. నిష్కలంకమైన నీ ధనుర్విద్యా పాఠమునికే కలంకం ఆపాదించింది. ఆహా, ఏమి అర్జున, నేను ధనుర్విద్యకే కలంకం ఆపాదించిదనా? నీవన్న ద్రోణాచార్యుల వారి వధ దగ్గరుండి సశాస్త్రీయముగా జరిపించి గురురుణములు గొప్పగా తీర్చుకొంటివయ్యా. ఆ ద్రౌపదిని బంధించి తెచ్చిన నాడు గురుదేవులు గురుదక్షిణ చెల్లించదమని ఉప్పి తప్పిపోయిపోయి, కానీ అసలు శిశైన గురుదక్షిణ యుద్ధరంగమున చెల్లించువని వారు ఊహించలేదు. కొడుకునే నన్ను కూడా ప్రక్కకు పెట్టి వివిధాస్త్ర ప్రయోగోపసంహారములు నీకు నేర్పి నిన్ను తనంతవాదిగా చేసినందుకు వారికి గురుదక్షిణ గొప్పగా చెల్లించిదివయ్యా. మహాధానుష్కుడైన ఏకలవ్యుడికి ఏమీ చెప్పకపోయినను నీపై మమకారము పెంచుకొని గురుదక్షిణ పేరు చెప్పి పొటల వేరును స్వీకరించినందుకు వారికి తగిన గురుదక్షిణనే చెల్లించింది. మామకు తగ్గ అల్లుడు అనిపించుకుని కృతజ్ఞతకు మారు పేరుగా నిలిచిన నీవు నన్ను కళంక చరిత్రుడిగా లెక్కించుచుంటివా? సకల కళంక చరిత్ర. యోగ నిష్ఠతో ప్రాణత్యాగము చేసిన గురుదేవులను నరకబోటు గురుకుచున్న
శతమూర్తులు. కానీ నా తనయుడు జీవిత వృత్తులను చవిచూడని ఆరంభించుతున్నవాడు. శత్రు భయంకరుడు యువకుడైనటువంటి నా అభిమన్యుని నేను లేని సమయమున పద్మవ్యూహము పట్టి 10 మీద పడి చిత్రవద చేసి చంపింది. దీనికంతకు ప్రధాన కారణం ద్రోణుల వారే కదా. ధనుర్విద్య సర్వజ్ఞమైన వారు ఈ విధంగా చేయడం ధర్మమా? ఒక్క మాట నిజం. గురుదేవులు నాపై ఎంత ప్రేమానురాగములు చూపిరో నా అభిమానులపై ఎంత కఠిన కరకసులుగా అవతరించిరని చెప్పక తప్పదు. హరివీర భయంకరుడైన అభిమన్యుడు నిలువరించినట్టు సర్వ గౌరవ సైన్యాధ్యక్షులైన ద్రోణుల వారు ఆ విధముగా వదలింపక తప్పలేదని మనం భావించవచ్చును. అదేగాక రాజబిడ్డకు మరణము రణమునందు తప్పదని నిర్ణయించి ధర్మవిధులు అనే విషయం నీకు తెలియనిది కాదు. ధర్మ విధులు చెప్పిన మాట వాస్తవమే కానీ యుద్ధ ధర్మం